నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ నెల 8వ తేదీ నుండి తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర. వైభవంగా కొనసాగుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం. యజ్ఞకృతులో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం 2వ రోజైన ఆదివారం కూడా ఘనంగా కొనసాగింది. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో యజ్ఞం 2వ రోజున భక్తులు విశేషంగా పాల్గొని హోమాన్ని తిలకించారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోపూజ, విశేష పూజాది కార్యక్రమాలు యజ్ఞకృతు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రేలంగి ఫణిశర్మ ఆధ్వర్యంలో వైదిక క్రతు శాస్త్రోక్తంగా కొనసాగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర యజ్ఞాన్ని పండితులు, ఋత్వికులు ఆగమోక్తంగా నిర్వహించారు. యజ్ఞమునందు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు కూర్చొని యజ్ఞ ద్రవ్యాలను హోమంకు సమర్పించారు. భక్తులు యజ్ఞ క్రతువులో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. యజ్ఞాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామం నుండి ప్రారంభం కానున్న ప్రజా పాదయాత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో ప్రజా పాదయాత్రకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తొలి రోజున సంగం జాగరముడి చావవారిపాలెం మీదుగా ఆంగలకుదురు చేరుకుంటుందని తెలిపారు. 13వ తేదీ వరకు తెనాలి మండలంలో పలు గ్రామాల్లో ప్రజా పాదయాత్ర జరుగుతుందని, కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను ఇంటికి వెళ్ళి తెలుసుకునేందుకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. రాజాగారు ఏంటంటే మొత్తం ఇవాళ అన్న క్యాంటీన్లు మళ్ళా రావాలన్నా, మన రాజధాని మళ్ళా అమరావతిలో మళ్ళా అక్కడ అవ్వాలన్నా, అంతకుముందు తీసేసిన పథకాలన్నీ, మన పార్టీలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇతను పక్కన పెట్టేశాడు. ఆ పథకాలన్నీ కూడా మళ్ళా తీసుకొచ్చి సపరేట్గా మళ్ళా మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ, రోజు గ్యాస్ బండలు సంవత్సరానికి 3, అట్లాగే మహిళలకి బస్సు ఉచితం జిల్లాలో, ఇటువంటివన్నీ కూడా ఉచిత మంచినీరు, అట్లాగే చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి, ఉద్యోగం రాని వాళ్ళకి, ఇటువంటివన్నీ కూడా 6 పథకాలు పెట్టారు. పండగ తర్వాత మళ్ళీ కొన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు మన చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతు పలుకుతూ జనసేన నియోజకవర్గ స్థాయిలో, స్టేట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడి ఆయన కూడా ఈ పార్టీని గెలిపించాలన్న ఆలోచనతో అతను కూడా సహకరిస్తూ ఉన్నారు. దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సమాయత్తమయ్యి అందరూ కూడా ఈ పాదయాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు కె కనకరాంబాబు, ఈదర శ్రీనివాసరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శాసగిరావు, ఎన్టీఆర్ జగన్, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని, ఎందుకంటే ప్రజాహితం, జనహితం కావాలి. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలకి ఏదైతే మంచి ఉద్దేశంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ప్రాంతాల్లో ఇందాక చెప్పినట్టు పార్టీ ప్రెసిడెంట్ తాడిపల్లి ప్రసాద్ గారు ఏదైతే రూట్లో వెళ్తున్నారో ఆ రూట్లో ఉన్నటువంటి కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క సమస్యలు తెలియజేయాలి. ఈ యొక్క పాదయాత్ర ఏదైతే పెట్టాడో ఆయనకి సంపూర్ణమైన మద్దతు తెలిసి
రాబోయే కాలంలో ఈ దుష్ట పరిపాలన సైకో పరిపాలన నుండి విముక్తి చెందే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి పేరు కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా యువతీ యువకులు నిరుద్యోగులు ఎవరైతే ఈ ప్రభుత్వ బారిన బాధలు పడ్డారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ యొక్క పాదయాత్రకు మద్దతు ఇవ్వాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ యొక్క దిగ్విజయంగా సాగే పాదయాత్రలో మీ యొక్క పూర్ణమైన మద్దతు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో తెనాలి రామకృష్ణ అకాడమీ జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం తెనాలి రామకృష్ణ అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అయినాల మల్లేశ్వర అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెనాలి రామకృష్ణ అకాడమీ చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో అకాడమీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని మీడ్ సంస్థ వ్యవస్థాపకులు మోవా మృత్యుంజయరావుకు నిర్వాహకులు అందజేసి శాలువాలతోనూ పూలమాలతోనూ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి రాజశేఖర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్, తెలుగు పండిట్ వెలగా సుభాష్ చంద్రబోస్, డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు, డాక్టర్ జి అనిత, డాక్టర్ ఎన్ రఘుకుమార్, గల్లా మధుసూదన్ పలువురు నాయకులు పాల్గొన్నారు. జీవన సాఫల్యత మీద నా ఆలోచనలు తర్వాత ఈ 2-3 దశాబ్దాలుగా మృత్యుంజయరావు గారు చేసిన సాంఘిక మిగతా యాక్టివిటీ అంతా ఒక ఫ్యూ మినిట్స్లో చెప్తాను. జీవన సాఫల్యత మనందరం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మిగతా ప్రాణులు, జీవులు మరి వాటి గురించి, జీవితం గురించి, జీవిత లక్ష్యాల గురించి ఎంత ఆలోచన ఉన్నది అన్నది మనకేమీ అవగాహన లేదు. మానవుల్లో కూడా చాలామంది దీని గురించి పెద్ద ఆలోచించకపోవచ్చు. జీవితం గురించి, మిగతా విషయాల గురించి కొంచెం చదువుకున్న వాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు జీవిత లక్ష్యం ఏమిటి, జీవితంలో మనం ఏమి సాధించాలి, జీవిత సాఫల్యత కోసం జీవితం అంతా ఖర్చు పెడతారన్నమాట. ఈ జీవిత సాఫల్యత ఎట్లా సాధించవచ్చు అన్న దాని మీద నాకు ఉన్న చిన్న ఆలోచనలు మీతో పంచుకుంటాను. ముందుగా ఈ జీవన సాఫల్యత అన్నది వ్యక్తిగతము, సామాజికము. వ్యక్తిగతంగా ఎలా అంటే మనమందరం కొంచెం చదువుకొని కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళంతా, ఎందుకంటే చాలామందికి జీవితం బతకడంతోనే గడిచిపోతుంది. ఏదో సంపాదించుకోవటం, బతకటం, పుట్టుక చనిపోవటం మధ్య జరిగే ఒక యాక్టివిటీ చాలామంది. కానీ మనలాగా చదువుకున్న వాళ్ళంతా ఎక్కువ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి స్థాయిలో మనకి కలిగే ఆనందం, సాఫల్యత అది వ్యక్తిగతం. అలాగే ఆ సాఫల్యతని నలుగురు గుర్తించి, సమాజం గుర్తించి, వారిలో నలుగురు పెద్దలు ముందుకొచ్చి ఆ సాధించిన అతనికి సన్మానం చేస్తే అది జీవన సాఫల్య పురస్కారం. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రంగవల్లుల పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని న్యాయవాది జె శ్రీసీత అభినందించారు. ఆదివారం తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆకృతులతో రంగవల్లును తీర్చిదిద్ది తమ ప్రతిభను చాటి చెప్పారు. వాసిరెడ్డి ప్రియబాంధవి, తాడిపోయిన జ్యోతి, పాడిబండ మహాలక్ష్మిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి జె శ్రీసీత, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపైన రాజకుమారి, గణేష్ వీరవల్లి మురళీలు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీసీత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపైన రాజకుమారి, వీరవల్లి మురళీలు మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా ముగ్గుల పోటీలో నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని అక్షతల ఆగమన శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఆదివారం అయోధ్య రాముని పూజాక్షతలు ఆగమన శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరిపి హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణాలు నిర్వహించిన అనంతరం భక్తులు కాషాయ పతాకాలను చేతబట్టి రామనామ సంకీర్తనతో, కోలాట భజనతో, వేద పారాయణ మంగళ వాయిద్యాల నడుమ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్య నుండి తెచ్చిన బాలరాముని పూజాక్షతలను, అయోధ్య రామ మందిర చిత్రపటాలను 2000 మంది హిందూ భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి రామనామాన్ని పలికించారు.
యాత్రలో హనుమాన్ సీతా లక్ష్మణ్ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కలగా శ్రీనివాస్, హనుమత్ ప్రసాదులు బాలరాముని ఆలయ నిర్మాణ వైశిష్ట్యాన్ని, పూజాక్షేత్ర పవిత్రతను గురించి భక్తులకు వివరించారు. చిన్నారులు, దాస సాహిత్య ప్రాజెక్టు భక్త బృందాల వారు ప్రదర్శించిన కోలాట భజనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామ పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1878-81 విద్యా సంవత్సరంలో తెనాల్లోని విఎస్ఎన్వీఆర్ కళాశాలలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాశాల యందు ఆదివారం ఘనంగా జరిగింది. తెనాలిలోని విఎస్ఎన్వీఆర్ కళాశాలలో 1978-81 విద్యా సంవత్సరంలో బీకామ్ డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో స్థిరపడిన ఈ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని తమ గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని తమ తమ భావాలను వ్యక్తీకరించుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ కళాశాలలో 1978-81 విద్యా సంవత్సరంలో బీకామ్ డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం కనుల పండుగ జరగడం సంతోషకరమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. నేటి విద్యార్థులు ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కళాశాలలో విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని, ఇది కళాశాలకే గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు తుళ్ళూరు శ్రీనివాసరావు, పి సత్యనారాయణ గుప్తా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధించిన విజయాలని వారి ముందుంచి దానికి కారణమైన మీ యొక్క పట్టుదల, మీ యొక్క క్రమశిక్షణ, వాటన్నిటిని గుర్తు చేసి వారిలో కూడా స్ఫూర్తిని కలిగించాలన్నదే మా యొక్క ముఖ్య అభిలాష. అటువంటి కార్యక్రమానికి ఇంతకు ముందు నుంచి గతంలో కూడా 2-3 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఈ వారం 10 రోజుల క్రితం మరి మన కళాశాలలో చదువుకుని జడ్జిగా తెలంగాణ జడ్జిగా పనిచేస్తున్న రాధారాణి గారు, వారి అలుముని కూడా వచ్చారు. వారందరూ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే మన హైకోర్టు జడ్జి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్య గారు, ఆమె కూడా మన కళాశాల స్టూడెంటే. నిన్నే ఆమె కలిశాను. కళాశాల గురించి ఆమె గొప్పగా చెప్పడం, అధ్యాపకుల గురించి గొప్పగా చెప్పడం చాలా ఆనందం కలిగింది. అటువంటి మీ తరం, నాకన్నా చిన్నవాళ్ళు మీరందరూ ఆనాటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి మళ్ళీ కలగాలని, కళాశాల విద్యాపరంగా ముందుండాలని, సమాజానికి సేవ చేయాలని. ఈ కాలేజీ మా ఆచార్యులందరూ కూడా వచ్చి వారి యొక్క దివ్యమైన సందేశాలు ఇచ్చారు. సభ్యులందరూ కూడా 42 ఏళ్ళ తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకొని వాళ్ళ యొక్క కరచాలనంతో ఆనందానుభూతి చెందారు. మేము అసలు ఇలా కలుస్తామని అసలు అనుకోలేదు. దీనికి ముఖ్యంగా గుప్తా గారు, తదితరులు ప్రతాప్ రెడ్డి, జేపీ అందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఒక యూనిటీగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఇక్కడ కలిపి తీసుకొచ్చి మా గురువులందరికీ కూడా మేము సన్మానం చేసుకొని మేము అందరం చాలా ఏళ్ల తర్వాత ఆ పాత స్మృతులు, జ్ఞాపకాలు, కాలేజీ చూసి ఎంతో ఆనందం వేసింది. ఇంత ఇదిగా మేము జీవితంలో బహుశా ఇది ముఖ్యమైన ఘటన ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు, మా ఉద్యోగాల కన్నా కూడా ఇదే మాకు ఆనందం. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 10వ తరగతి చదువుతున్న రజిక విద్యార్థులకు రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం ప్రేరణా తరగతులు నిర్వహించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రజిక విద్యార్థులు ఈ ప్రేరణా తరగతుల్లో పాల్గొన్నారు. రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పోతాలంక ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అవినిగడ్డ వెంకటరెడ్డయ్య, నాగేశ్వరరావు, పోతాలంక శివరాంగలక్ష్ములు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి పలు సూచనలు, మెలకువలు తెలియజేశారు. అనంతరం 80 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డీఏ ప్రాజెక్ట్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ పులిగడ్డ నారాయణరావు రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ లీగల్ అడ్వైజర్ కొండపాటి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు వీరపాటి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేటిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ప్రతిభ గల విద్యార్థులకు సైతం ప్రతి విద్యా సంవత్సరం నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి వంశీ, నాంచరయ్య, సూరిబాబు, శివనాగేశ్వరరావు, పోతాలంక శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ ప్రేరణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం 10వ తరగతిలో ఎక్కువ శాతం మార్కులు ఎలా తెచ్చుకోవాలనేటటువంటి అంశం మీద మా విద్యార్థులందరికీ కూడా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయుల చేత
మంచి శిక్షణ ఇప్పించడం జరిగింది. ఈ ఆర్వీఎస్ రూపకల్పన చేసినటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే దీనికి దిశానిర్దేశాలు నిర్ణయించినటువంటి శ్రీ నారాయణరావు గారు, దీనికి న్యాయ సలహాదారులుగా ఉన్నటువంటి కొండేటి సురేష్ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి రజక విద్యార్థులందరినీ ఇక్కడ సమావేశపరిచి మరి వారు రాబోయేటటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఏ విధంగా పరీక్ష రాయాలనే మెలకువలు నేర్పి వాళ్ళకు మంచి ప్రేరణ ఇవ్వటం జరిగింది. సో ఇదే విధంగా ఇది కాకుండా ఇంకా ఆర్వైఎస్ రజక విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటము. తెనాలి గాంధీనగర్లోని బొల్లిముంత ఫౌండేషన్ కార్యాలయం నందు ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు స్వర్గీయ రావినూతల శ్రీరామమూర్తి సంస్మరణ సభ కార్యక్రమాన్ని అభ్యుదయ కళాసమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ రావినూతల శ్రీరామమూర్తి చిత్రపటానికి అభ్యుదయ కళాసమితి సభ్యులు పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కళాసమితి ప్రధాన కార్యదర్శి పాడిబండ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్యం నుండే కవితా రచన, నాటికలు రాసిన గొప్ప వ్యక్తి రావినూతల శ్రీరామమూర్తిని ప్రశంసించారు. అభ్యుదయ కళాసమితి ఆధ్వర్యంలో కళారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ కళారంగానికి రావినూతల శ్రీరామమూర్తి అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో బెల్లంకొండ వెంకట్, వెలగా సుభాష్ చంద్రబోస్, శ్రీదేవి, విజయలక్ష్మి, విజయదుర్గ, బడుగు మోహన్ రావు, బొలిమంత కృష్ణ, ఎంవి రఘునాథరావు తదితరులు ఉన్నారు. విమల భాషవనివి నీవు, విజ్ఞానపు గనివి నీవు, వినసొంపగు ధ్వనివి నీవు, వినూత్న శకానివీవు, ముత్యాల సరాని నీవు, మురిపాల వరాని నీవు, వినుతినుతు ముగుర జాడ, వీడముని అడుగు జాడ, విడిపింతుముని పాట, పయనింతుముని బాట. శ్రీరామమూర్తి గారు బాల్యం నుంచే కవితలను దర్శకత్వంలోనే ముందుండారు. మరి ఈ అభ్యుదయ కళా సమితికి 10 సంవత్సరాల పాటు సేవలను అందించారు. వారు లేరు అనే భావన చాలా బాధాకరంగా ఉంది. చక్కగా ప్రకటిస్తూ నవ్వుతూ సాహిత్యానికి ఎంతో లోటు జరిగిందని నేను తెనాలికి ప్రాంతానికి అని అనుకుంటున్నాను. రావినూతల శ్రీరామమూర్తి గారిని అధ్యక్షుడిగా పెట్టి నేను ప్రధాన కార్యదర్శిగా తదుపరి కార్యవర్గం అందరూ కూడా ఏర్పాటు చేసి 10 సంవత్సరాల పాటు ఈ అభ్యుదయ కళా సమితిలో ప్రతి సంవత్సరం కూడా ఈ పరిషత్తులకి నాటికను తయారు చేసి అందులో భాగంగా రావినూతల శ్రీరామమూర్తి గారు డైరెక్షను చేస్తూ అట్లా కొసరాజు మల్లికార్జునరావు, పందెడి సుబ్బారావు, మళ్ళీ బడుగు మోహన్ రావు గారు, అట్లా వీళ్ళు పరిషత్తులకు మాత్రం వీళ్ళు కంపల్సరీగా వీళ్ళు నటీనటులతో కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నాటిక తీసేవాడు. ఆ తదుపరి ఎన్నో సంవత్సరాలుగా తెనాలిలో ప్రదర్శించినటువంటి ఒక పూర్వ వైభవంగా ఉన్న కన్యాశుల్కం అనే నాటకాన్ని అది టేకప్ చేసి మనం ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో మరి శ్రీరామమూర్తి గారు దర్శకత్వంలో ముందుకొచ్చి తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని ఏఎస్ ఇండోర్ స్టేడియం నందు ఉచితంగా ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటే క్లాసులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్టేడియం ఇన్ఛార్జ్ కె నాగరాజు మాట్లాడుతూ ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటే మాస్టర్గా 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న కె శ్రీకాంత్ స్టేడియంను ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉచిత క్లాసులను పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, వ్యక్తిగత కార్యదర్శి సునీల్, స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్యామ్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయం నందు ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో యోగా సాధకులు 110వ ఆలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో ఆదివారం యోగా సాధకులు 110వ దేవాలయ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
వేకువజామునే యోగ సాధకులు ఆలయానికి చేరుకుని ఆలయంలోని ప్రతి చోట బూజులు దులిపి శుభ్రపరిచారు. ఆలయంలోని వస్తువుల్ని కడిగి ఆలయ ఆవరణని రంగువల్లుతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యోగా సభ్యుల చేత ఆలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భగవంతుని ఎడల దాస్య భక్తికి నిదర్శనమే దేవాలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో యోగా సాధకులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మొత్తము యోగాని మేము 3 భాగాలుగా విభజించాము. మొదటి భాగము శరీర యోగం. అందరూ చెప్పండి, శరీర యోగం. 2 అంటే మనం చేసేటువంటి రెగ్యులర్ చేసేటువంటి జనరల్ యోగా. అది తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల దాకా జీవితం మొత్తం దానికి అంకితం అయిపోయినట్టే. 2వది చిల్డ్రన్ యోగం, అంటే చిన్నపిల్లల యోగం. అదే స్కూళ్ళకి వెళ్ళి చిన్నపిల్లల్ని చైతన్యం చేయడం. 3వది దేవాలయ యోగం. మనం నెలకొకసారి దేవాలయాలకు వచ్చి శుభ్రం చేయాలి. జనరల్ యోగమేమో ప్రతిరోజు చేయాలి. పిల్లల యోగమేమో నెలకి 1 రోజుల పాటు ఒక్కో స్కూల్కి వెళ్ళి వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి. ఇక దేవాలయ యోగము నెలకొక్కసారి ఒక్క రోజున ఒక్క గుడిని ఎంచుకొని మనం పరిశుభ్రత ఎంచుకుందాం. ఇవి 3 డెసిబల్ పాయింట్స్, 3 బిందువులు అన్నమాట. 3 బిందువులు త్రిమూర్తుల్లాగా. ఈ 3 బిందువులు కలిసి చేస్తున్నాం కాబట్టి 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలరు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి, యోగా సభ్యులు తాడికొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, నాగరాజు, కోమలదేవి, సుబ్బారావు, శివరామిరెడ్డి, ముంతా లక్ష్మి, సావిత్రి, సుజాత తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో మీలాంటి పెద్దలతో స్వామివారి దేవాలయాన్ని పరిశుభ్రం చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇలాంటి అలవాటు ప్రతి ఒక్కరికి కనుక వస్తే దేశంలో ఈ దేవాలయాలు మరింత పరిశుభ్రంగా ఉండి భక్తులకు అనుకూలంగా ఉండి మీ ఎడల ప్రజలకి ఒక మంచి అవగాహన కలిగి మీ మీద ఒక విధమైనటువంటి ప్రేమానురాగాలు వస్తాయని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న సత్తెనపల్లికి చెందిన ఆకుల పోలేరమ్మ అనే గృహిణికి తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం సంస్థ అధ్యక్షులు కటిక శ్రీకాంత్ సభ్యులు పోలేరమ్మ కుటుంబ సభ్యులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పోలేరమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయ సహకారాలతో 25,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేసినట్టు తెలిపారు. రాను రోజుల్లో సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు పేరం శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి రమేష్, నరిసిటి మహేశ్వరరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఆకుల పోలేరమ్మ అనే సత్తెనపల్లి గ్రామానికి చెందిన ఆకుల పోలేరమ్మ అనే వ్యక్తికి కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి నుంచి బాధపడుతున్న తరుణంలో ఆమె తనలో గడ్డ ఏర్పడి ఆ గడ్డను వెంటనే తొలగించాలని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పగా ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో మేము మా మిత్రుల ద్వారా మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థని ఆర్థిక సహాయం కోసం ఆశ్రయించారు. ఆ తరుణంలో మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ మిత్రులు అందరూ కలిసి ఆమెకు ఈ రోజున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాము. దాతల సహాయంతో అలాగే మా మిత్రుల సహాయ సహకారాలతో ఈ సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉంటే మరికొంతమంది పేదలను కూడా ఇలాగే మేము ఆదుకుంటానికి ముందుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. భవిష్యత్తులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా ఈ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆమె త్వరగా కోలుకొని ఆమె కుటుంబానికి అండగా నిలవాలని, ఆమె యథాస్థితికి రావాలని ఆ భగవంతులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు కల్పవృక్ష సంస్థ వారి ఆధ్వర్యంలో దుప్పల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కల్పవృక్ష సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి, సంస్థ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ను ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. కల్పవృక్ష సంస్థ సభ్యులు చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రవీణ్, అశోక్ కుమార్, భవదీప్, నవీన్ జైన్, యోగేష్, భావిక్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ నెల 8వ తేదీ నుండి తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర.
వైభవంగా కొనసాగుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం. యజ్ఞకతులో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, పుష్ప దంపతులు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.